ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ రూబీ సిస్టర్స్. ఇవాల్టి మన వీడియో ఏంటంటే చికెన్ ఫ్రై. ఇప్పుడిప్పుడే వంట నేర్చుకుంటున్న వాళ్ళకి, బ్యాచిలర్స్కి చాలా క్విక్గా టేస్టీగా అయిపోయే ఈ చికెన్ ఫ్రైని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా అయితే గుప్పిడంత కరివేపాకు, 4-5 పచ్చిమిర్చి కడిగి పక్కన పెట్టుకుందామండి. నేనైతే ఒక 1/2 kg చికెన్ అయితే తీసుకున్నానండి. ముందుగానే కడిగి పక్కన పెట్టుకున్నాను. 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి మసాలా అనేది వేసుకుందామండి. 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి మీ రుచికి తగినంత. 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా పౌడర్. ఇవన్నీ వేసి ముక్కకి బాగా కలిసేలాగా మొత్తం అంతా కలుపుకోండి. మసాలా అంతా కూడా ఎంత బాగా కలుపుకుంటే చికెన్ టేస్ట్ అనేది అంత బాగుంటుందండి. ఒక 1/2 అవర్ అనేది మ్యారినేట్ చేసుకోండి మీకు టైం ఉంటే. లేదు అంటే కనుక ఇలా కలుపుకోగానే వెంటనే చేసేసుకోవచ్చండి ఫ్రై అనేది. ఇలా పక్కన పెట్టుకుందామండి. స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకుని 4-5 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసుకుని మనం ముందుగానే మ్యారినేట్ చేసుకున్న చికెన్ అనేది యాడ్ చేసుకుందామండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక వేస్తే మసాలా అనేది ఆయిల్లోకి వచ్చేయకుండా ముక్కకే పడుతుందండి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా కలుపుకుని ఒక 10 మినిట్స్ మూత అనేది పెట్టుకుందామండి. 10 మినిట్స్ అయ్యాక ఓపెన్ చేసి చూస్తే ఇలా ఉంటుందండి. వీడియోలో చూపిస్తున్న విధంగా మళ్ళీ ఒకసారి కలుపుకుని మళ్ళీ ఒకసారి మూత అనేది పెట్టుకుందామండి. 10 మినిట్స్ మూత పెట్టుకున్న తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న గిన్నె అనేది ఉంటుంది కదండి, అందులో ఒక టీ గ్లాస్ అంత వాటర్ వేసుకుని ఆ గిన్నె ఒకసారి అలా కడుగుతున్నట్టు కడిగి ఇందులో వేసేయండి వాటర్ అనేది. ఆ వాటర్ సరిపోద్దండి చికెన్ ఉడకడానికి. చికెన్ తొందరగానే ఉడికిపోతుంది కాబట్టి. మళ్ళీ ఒక 10 మినిట్స్ మూత పెట్టిన తర్వాత ఇలా ఉంటుందండి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక 5 మినిట్స్ అలా కలుపుకుంటూ ఉండండి. తర్వాత పైన కరివేపాకు, ముందుగానే కట్ చేసి పెట్టుకున్న మనం చిల్లీ ఇవన్నీ కూడా వేసి మళ్ళీ ఒకసారి ఇలా 5 మినిట్స్ కలుపుతూ ఉండండి. ఈ టైంలో మీరు కావాలితే స్టవ్ ఆఫ్ చేసేయచ్చండి, చికెన్ అనేది అయిపోతుంది. లేదు కొంచెం ఇంకా ఫ్రైగా కావాలి అనుకుంటే కనుక ఇంకొక 5 మినిట్స్ అనేది ఉంచుకోండి. అప్పుడు కొంచెం డీప్ ఫ్రైగా అవుతుందండి. చూసారా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా అవుతుందండి. అప్పుడు 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా పౌడర్ వేసుకోండి. అలా వేసుకుంటే కొంచెం గ్రేవీగా ఉండి ఫ్లేవర్ అనేది వచ్చి ఇంకా బాగుంటుందండి. ఈ టైంలో మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. వెంటనే అది వేసుకుని ఒక 1 మినిట్ అనేది కలుపుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే మన యమ్మీ చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.